హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం గ్రూప్ 2 ఇండియన్ హిస్టరీలో భాగంగా ఏమేమైపోయాయంటే సింధు లోయ నాగరికత ఒకటి అయిపోయింది. అలాగే వేదకాలం గురించిన బిట్స్ అయితే మనం చూసాము. ఇప్పుడు ఇది 3వ టాపిక్ అండి, మహాజనపదాలు. ఈ మహాజనపదాల గురించి చూద్దాం. ఇందులో మొదటి బిట్, మహాజనపదాల సంఖ్య ఎంత? మహాజనపదాల సంఖ్య ఎంత? ఏ 12, బి 14, సి 16, డి 18. మహాజనపదాలు ఎన్నండి? 16. ఆప్షన్ సి షోడశ మహాజనపదాలు అంటారు కదా. మహాజనపదాలు అనే పదం ఏ అర్థం ఇస్తుంది? చిన్న గ్రామాలు, పెద్ద రాజ్యాలు, అడవులు, డి దేవాలయాలు. మహాజనపదాలు అనే పదం ఏ అర్థాన్ని ఇస్తుంది? ఆన్సరు ఆప్షన్ బి, పెద్ద రాజ్యాలు అనే అర్థాన్ని ఇస్తుంది. క్రింది వాటిలో ఘనరాజ్యం ఏది? క్రింది వాటిలో ఘనరాజ్యం ఏది? ఏ మగధ, బి కాశీ, సి వజ్జి, డి కోసల. ఘనరాజ్యం సి వజ్జి. మగధ రాజధాని ఏది? ఏ వారణాసి, బి రాజగృహం, సి ఉజ్జయిని, డి తక్షశిల. మగధ రాజధాని బి రాజగృహం. వజ్జీ సమాఖ్య రాజధాని ఏది? వజ్జీ సమాఖ్య రాజధాని ఏ పాటలీపుత్ర, బి వైశాలి, సి కౌశాంబి, డి మధుర. వజ్జీ సమాఖ్య రాజధాని బి వైశాలి. క్రింది వాటిలో బలమైన మహాజనపదం ఏది? క్రింది వాటిలో బలమైన మహాజనపదం ఏది? ఏ అవంతి, బి కాశీ, సి మగధ, డి గాంధార. ఆన్సరు ఆప్షన్ సి మగధ. తర్వాత అవంతి రాజధాని ఏది? ఉజ్జయిని, ఇంద్రప్రస్థ, శ్రావస్తి, చంప. అవంతి రాజధాని ఉజ్జయిని. తర్వాత గాంధార రాజధాని ఏది? తక్షశిల, మధుర, కౌశాంబి, పాటలీపుత్ర. గాంధార రాజధాని తక్షశిల. కోసల రాజధాని ఏది? కోసల రాజధాని ఏది? ఏ వారణాసి, బి శ్రావస్తి, సి ఉజ్జయిని, డి చంప. కోసల రాజధాని బి శ్రావస్తి. అంగ రాజధాని ఏది? చంప, కాశీ, మగధ, కౌశాంబి. అంగ రాజధాని చంప. మహాజనపదాల కాలం సుమారు ఎప్పుడు? క్రీస్తుపూర్వం 1500, క్రీస్తుపూర్వం 1000, క్రీస్తుపూర్వం 600, క్రీస్తుపూర్వం 300. ఆన్సరు ఆప్షన్ సి క్రీస్తుపూర్వం 600. మగధ అభివృద్ధికి కారణం కానిది ఏది? ఇనుము, గంగానది, ఎడారి, అరణ్యాలు. ఆన్సరు ఎడారి. వజ్జీ సమాఖ్యలో ప్రసిద్ధ ఘనం ఏది? వజ్జీ సమాఖ్యలో ప్రసిద్ధ ఘనం ఏది? లిచ్చవి, మౌర్య, నంద, శుంగ. ఆన్సరు ఆప్షన్ ఏ లిచ్చవి. తర్వాత క్రింది వాటిలో రాజ్య విధానం ఏది? క్రింది వాటిలో రాజ్య విధానం ఏది? వజ్జి, మల్ల, మగధ, లిచ్చవి. ఆన్సరు మగధ. క్రింది వాటిలో గణరాజ్యం కానిది ఏది? వజ్జి, మల్ల, కాశీ, లిచ్చవి. ఘనరాజ్యం కానిది సి కాశీ. మగధను స్థాపించిన వాడు ఎవరు? బింబిసారుడు, అజాతశత్రువు, బృహద్రథుడు, చంద్రగుప్తుడు. మగధను స్థాపించిన వాడు బృహద్రథుడు. అంగను జయించిన మగధ రాజు ఎవరు? అజాతశత్రువు, బింబిసారుడు, మహాపద్మనంద, అశోకుడు. అంగను జయించిన మగధ రాజు బింబిసారుడు. వారణాసి ఏ మహాజనపదానికి రాజధాని? కాశీ, కోసల, మగధ, అవంతి. వారణాసి ఏ మహాజనపదానికి రాజధాని అంటే ఏ కాశీకి. కౌశాంబి ఏ మహాజనపదానికి రాజధాని? వత్స, కాశీ, అవంతి, అంగ. కౌశాంబి అనేది వత్సాకి రాజధాని. తర్వాత వత్స మహాజనపదం రాజధాని ఏది?
ఇప్పుడేగా మనం చెప్పుకుంది కౌశాంబి. మహాజనపదాల గురించి సమాచారం ఇచ్చే గ్రంథం ఏది? ఏ వేదాలు, బి అంగుత్తర నికాయ, సి రామాయణం, డి అర్థశాస్త్రం. ఆన్సరు అంగుత్తర నికాయ. తర్వాత వజ్జీ సమాఖ్య ఏ నదీ తీరంలో ఉంది? గోదావరి, గంగా, యమున, కృష్ణ. ఆన్సరు గంగా నదీ తీరంలో ఉంది. మగధకు మొదటి రాజధాని ఏది? పాటలీపుత్ర, రాజగృహ, వైశాలి, కౌశాంబి. మొదటి రాజధాని మగధకు రాజగృహ. పాటలీపుత్రను రాజధానిగా మార్చింది ఎవరు? బింబిసారుడు, అజాతశత్రువు, ఉదయనుడు, నందుడు. పాటలీపుత్రను రాజధానిగా మార్చినవాడు ఉదయనుడు. అవంతి ఏ నదీ తీరంలో ఉంది? అవంతి ఏ నదీ తీరంలో ఉంది? గంగా, నర్మదా, యమున, తపతి. సరస్వతి. అవంతి అనేది నర్మదా నదీ తీరంలో ఉంది. క్రింది వాటిలో ఉత్తర పశ్చిమ భారతదేశంలో ఉన్న మహాజనపదం ఏది? ఉత్తర పశ్చిమ. మగధ, గాంధార, కోసల, వత్స. ఆన్సరు గాంధార. తక్షశిల ఏ మహాజనపదానికి చెందినది? కాశీ, గాంధార, అవంతి, అంగ. ఆన్సరు గాంధార. మహాజనపదాలలో వాణిజ్యానికి ముఖ్యమైనది ఏది? మహాజనపదాల్లో వాణిజ్యానికి ముఖ్యమైనది కాశీ, గాంధార, మగధ, మల్ల. ఆన్సరు గాంధార. మగధ శక్తివంతం కావడానికి ప్రధాన కారణం ఏది? మగధ శక్తివంతం కావడానికి ప్రధాన కారణం ఏది? సముద్రం, ఇనుము ఖనిజాలు, మంచు, ఎడారి. ఆన్సరు ఇనుము ఖనిజాలు. క్రింది వాటిలో గణరాజ్యం కానిది ఏది? కోసల. తర్వాత లిచ్చవులు ఏ సమాఖ్యకు చెందినవారు? లిచ్చవులు మల్ల, వజ్జి, మగధ, కాశీ. దేనికి చెందినవారంటే వజ్జీకి చెందినవారు. మహాజనపదాలలో రాజకీయ వ్యవస్థలు ప్రధానంగా ఎన్ని రకాలుగా ఉన్నాయి? 2, 3, 4, 5. ఎన్ని రకాలుగా ఉన్నాయంటే 2 రకాలుగా ఉన్నాయి. గణరాజ్య పాలన ఎలా ఉంటుంది? గణరాజ్య పాలన ఎలా ఉంటుంది? రాజు చేత, ప్రజల చేత, సైన్యం చేత, పూజారుల చేత. గణరాజ్య పాలన ప్రజల ప్రతినిధుల చేత ఉంటుంది. మహాజనపదాల కాలంలో నాణేలను ఏమని పిలిచేవారు? మహాజనపదాల కాలంలో నాణేలను ఏమని పిలిచేవారు? మహాజనపదాల కాలంలో నాణేలను ఏమని పిలిచేవారు? దీనారులు, రూపాయలు, పంచమార్క నాణేలు, టంకాలు. ఆన్సరు పంచమార్క నాణేలు. పంచమార్క నాణేలు ఏ లోహంతో తయారయ్యాయి? బంగారం, వెండి, ఇనుము, తామ్రం. ఆన్సరు వెండి. క్రింది వానిలో యమునా నదీ తీరంలో ఉన్న మహాజనపదం ఏది? వత్స, అంగ, గాంధార, మగధ. ఆన్సరు వత్స. మహాజనపద కాలంలో ప్రధాన ఆర్థిక వ్యవస్థ ఏది? పరిశ్రమలు, వ్యవసాయం, ఐటీ, సేవలు. ఆన్సరు వ్యవసాయం. మహాజనపదాల కాలంలో ముఖ్యమైన వృత్తి ఏది? మత్స్యకారులు, రైతులు, వ్యాపారులు, కూలీలు. ఆన్సరు రైతులు. మహాజనపదాలలో యుద్ధం కారణం ఏమిటి? మహాజనపదాలలో యుద్ధానికి కారణం ఏమిటి? వినోదం, భూభాగ విస్తరణ, పండుగలు, కళలు. ఆన్సరు భూభాగ విస్తరణ. క్రింది వాటిలో తూర్పు భారతదేశంలో ఉన్న మహాజనపదం ఏమిటి? అంగ, గాంధార, అవంతి, మల్ల. ఆన్సరు అంగ. మహాజనపదాల కాలంలో వాణిజ్య మార్గాలు ఏవిగా పిలిచేవారు? సిల్క్ రూట్, దక్షిణ పదం, ఉత్తర పదం, బి అండ్ సి. మహాజనపదాల కాలంలోని వాణిజ్య మార్గాలు ఏమేంటి అంటే ఆన్సర్ ఆప్షన్ డి, అంటే దక్షిణ పదం మరియు ఉత్తర పదం. ఈ 2 కూడా ఆన్సరు. మహాజనపదాల కాలంలో నగరాల అభివృద్ధికి కారణం ఏమిటి? యుద్ధాలు, వాణిజ్యాలు, వర్షాలు, పూజలు. ఆన్సరు వాణిజ్యం. మగధ విస్తరణలో ముఖ్యమైన పాత్ర వహించిన రాజు ఎవరు? బింబిసారుడు, రాముడు, కృష్ణుడు, అశోకుడు. మగధ విస్తరణకు ముఖ్యమైన పాత్ర వహించింది బింబిసారుడు. అజాతశత్రువు ఎవరి కుమారుడు? అశోకుడు, బింబిసారుడు, చంద్రగుప్తుడు, నందుడు. అజాతశత్రువు బింబిసారుడి కుమారుడు.
మహాజనపద కాలంలో అరణ్యాల ఉపయోగం ఏమిటి? వినోదం, వేట, వనరులు, పూజలు, విద్య. మహాజనపద కాలంలో అరణ్యాల ఉపయోగం ఏమిటంటే వేట మరియు వనరులు. మహాజనపదాల కాలంలో ప్రజల జీవితం ప్రధానంగా వేటిపై ఆధారపడి ఉంది? పరిశ్రమలు, వ్యవసాయం, టెక్నాలజీ, సముద్రం. ఆన్సరు వ్యవసాయం. క్రింది వాటిలో పశ్చిమ భారతదేశంలో ఉన్న మహాజనపదం ఏది? అవంతి, అంగ, మగధ, వత్స. ఆన్సరు పశ్చిమ భారతదేశంలో ఉన్నది అవంతి. మహాజనపదాల కాలంలో విద్యా కేంద్రంగా ప్రసిద్ధి పొందినది ఏది? తక్షశిల, కాశీ, మగధ, అంగ. విద్యా కేంద్రంగా ప్రసిద్ధి పొందింది తక్షశిల. మహాజనపదాల కాలంలో సమాఖ్య పాలన ఉదాహరణ ఏది? సమాఖ్య పాలన ఉదాహరణ మగధ, కాశీ, వజ్జి, అవంతి. ఏంటి? వజ్జి. మహాజనపదాల కాలం తరువాత వచ్చిన ముఖ్యమైన సామ్రాజ్యం ఏది? చూడండి, మహాజనపదాల కాలం తరువాత వచ్చిన ముఖ్యమైన సామ్రాజ్యం గుప్త, మౌర్య, శుంగ, కుషాణ. ఏంటిది? మౌర్య సామ్రాజ్యం. మహాజనపదాల తర్వాత వచ్చింది ఎవరంటే మౌర్యులు. మహాజనపదాల జాబితాను స్పష్టంగా సూచించే బౌద్ధ గ్రంథం ఏది? దీఘనికాయ, అంగుత్తర నికాయ, వినయ పిటక, సుత్త నిపాత. ఆన్సరు ఆప్షన్ బి. తర్వాత 16 మహాజనపదాలలో గంగాలోయలో అధికంగా ఉన్నవి ఏవి? గంగాలోయలో అధికంగా ఉన్నవి ఏవి? అవంతి, గాంధార, కాశీ, కోసల, మగధ, మల్లా, వజ్జి, కంబోజ, గాంధార. గంగానది లోయలో ఎక్కువగా ఉన్నవి ఏంటంటే ఆప్షన్ బి కాశీ, కోసల, మగధ. ఈ 3. మహాజనపదాల కాలంలో రాజ్య మరియు గణ మధ్య ప్రధాన తేడా ఏమిటి? ఆర్థిక వ్యవస్థ, పాలనా విధానం, భౌగోళిక స్థానం, మతం. ఏంటండి తేడా? పాలనా విధానం తేడా. మగధ శక్తివంతం కావడానికి ఏనుగుల సమృద్ధి ఎందుకు ముఖ్యమైనది? వ్యవసాయం కోసం, యుద్ధ వినియోగంలో, వాణిజ్యంలో, పూజలు. ఆన్సరు ఆప్షన్ బి యుద్ధ వినియోగంలో. క్రింది వాటిలో సరైన జంట ఏది? వత్స, శ్రావస్తి, కోశల, వారణాసి, అంగ, చంప, అవంతి, కౌశాంబి. ఆన్సరు అంగ, చంప. ఉత్తరపద ప్రధానంగా ఏ కార్యకలాపానికి సంబంధించినది? ఉత్తరపద అనేది ప్రధానంగా ఏ కార్యకలాపానికి సంబంధించింది? వ్యవసాయము, వాణిజ్యము, మతాచారము, యుద్ధము. ఉత్తరపద అనేది వాణిజ్యానికి సంబంధించింది. క్రింది వాటిలో గణరాజ్యాలలో శక్తివంతమైనది ఏది? మల్ల, వజ్జి, కాశీ, వత్స. క్రింది వాటిలో గణరాజ్యాలలో శక్తివంతమైనది వజ్జి. వజ్జి సమాఖ్యలో లిచ్చవుల పాత్ర ఏమిటి? సైనికులు, ప్రధాన గణం, పూజారులు, వ్యాపారులు. వజ్జి సమాఖ్యలో లిచ్చవుల ప్రధాన పాత్ర ప్రధాన గణం. మహాజనపదాల కాలంలో పట్టణీకరణకు ప్రధాన కారణం ఏమిటి? వర్షపాతం, వాణిజ్య విస్తరణ, యుద్ధాలు, మతాచారం. పట్టణీకరణకు ప్రధాన కారణం ఏంటంటే వాణిజ్యం విస్తరణ. మహాజనపదాల కాలంలో ఇనుము వినియోగం ప్రధానంగా ఏ రంగంలో జరిగింది? కళలు, వ్యవసాయం మరియు యుద్ధం, వాణిజ్యం, మతం. ఇనుము వినియోగం ఏ రంగంలో ఎక్కువగా జరిగింది? వ్యవసాయము మరియు యుద్ధం. ఈ రెండిట్లో ఇనుముని బాగా ఉపయోగించారు. మగధ రాజ్యానికి భౌగోళికంగా లభించిన ప్రయోజనం ఏమిటి? ఎడారి, నదీ తీరాలు, మంచు ప్రాంతం, సముద్రం. మగధ రాజ్యానికి భౌగోళికంగా లభించిన ప్రయోజనం ఏంటంటే నదీ తీరాలు. క్రింది వానిలో సరైన జంట ఏది? గాంధార, ఉజ్జయిని, అవంతి, తక్షశిల, వత్స, కౌశాంబి, కోసల, చంప. సరైన జంట వత్స, కౌశాంబి. మహాజనపదాలలో కంబోజ ప్రధానంగా ఏ ప్రాంతంలో ఉంది? తూర్పు, దక్షిణ, వాయువ్య, మధ్య. కంబోజ అనేది వాయువ్య ప్రాంతంలో ఉంది. మహాజనపదాల కాలంలో పంచమార్క నాణేలు లక్షణం ఏమిటి? ఒకే ముద్ర, పలు గుర్తులు, బంగారం మాత్రమే, ఆకారం లేదు. పంచమార్క నాణేల లక్షణం
పలు గుర్తులు. మగధ రాజధాని పాటలీపుత్ర ఎందుకు ముఖ్యమైంది? సముద్ర తీరంలో ఉంది, నదుల సంగమం వద్ద ఉంది, అడవిలో ఉంది, కొండలపైన ఉంది. పాటలీపుత్ర అనేది నదుల సంగమం వద్ద ఉంది. మహాజనపద కాలంలో గణరాజ్యాలలో నిర్ణయాలు ఎలా తీసుకునేవారు? రాజు నిర్ణయం, సభ ద్వారా, సైన్యం ద్వారా, పూజారి ద్వారా. గణరాజ్యాలలో నిర్ణయాలు సభ ద్వారా తీసుకునేవారు. క్రింది వాటిలో బౌద్ధ గ్రంథాలలో ప్రస్తావించబడిన గణరాజ్యం ఏది? మగధ, వజ్జి, కాశీ, అవంతి. బౌద్ధ గ్రంథాల్లో ప్రస్తావించబడింది వజ్జి. మహాజనపదాల కాలంలో శ్రావస్తి ఏ రాజ్యానికి చెందినది? శ్రావస్తి అంటే వత్స, కోసల, మగధ, అంగ. శ్రావస్తి అనేది కోసల రాజ్యానికి చెందింది. మగధ విస్తరణలో అజాతశత్రువు చేసిన ముఖ్యమైన కార్యం ఏమిటి? కాశీ జయం, వజ్జీపై యుద్ధం, గాంధార జయం, అవంతి జయం. అజాతశత్రువు చేసిన ముఖ్యమైన కార్యం ఏమిటి అంటే వజ్జీపై యుద్ధం. మహాజనపదాల కాలంలో వ్యవసాయం అభివృద్ధికి ప్రధాన కారణం ఏమిటి? వర్షాలు, ఇనుప పరికరాలు, వాణిజ్యం, మతం. మహాజనపదాల కాలంలో వ్యవసాయ అభివృద్ధికి ప్రధాన కారణం ఇనుప పరికరాలు. మహాజనపదాలలో అతి తూర్పున ఉన్నది ఏది? మగధ, అంగ, కాశీ, వత్స. అతి తూర్పున ఉన్నది అంగ. క్రింది వానిలో సరైన జంట ఏది? మల్ల పాటలీపుత్ర, వజ్జి వైశాలి, అంగ శ్రావస్తి, కోశల కౌశాంబి. సరైన జంట వజ్జి వైశాలి. మహాజనపదాల కాలంలో నగరాల అభివృద్ధికి సంబంధించిన పదం ఏమిటి? పట్టణీకరణ. మహాజనపదాల కాలంలో ప్రధాన వాణిజ్య మార్గాలు ఏవి? దక్షిణ పద, ఉత్తర పద, రెండు ఏది కాదు? సి రెండు, దక్షిణ పద మరియు ఉత్తర పద. మగధ రాజులు వివాహాల ద్వారా ఏం సాధించారు? ధనం, రాజకీయ మైత్రి, యుద్ధం, మతం. ఆన్సరు రాజకీయ మైత్రి. మహాజనపదాల కాలంలో వృత్తి విభజనకు కారణం ఏమిటి? వర్షాలు, ఆర్థికాభివృద్ధి, యుద్ధం, మతం. ఆన్సరు ఆర్థికాభివృద్ధి. క్రింది వానిలో మగధకు ప్రత్యర్థి రాజ్యం ఏది? వజ్జి, గాంధార, కంబోజ, మల్ల. ఏంటి? వజ్జి. మగధకు ప్రత్యర్థి ఎవరు? వజ్జి. మహాజనపదాల కాలంలో సమాఖ్య రాజ్యానికి ఉదాహరణ ఏది? మగధ, కాశీ, వజ్జి, అవంతి. మహాజనపదాల కాలంలో సమాఖ్య రాజ్యానికి ఉదాహరణ వజ్జి. మహాజనపదాల కాలంలో ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం ఏమిటి? పరిశ్రమలు, వ్యవసాయం, సముద్రం, టెక్నాలజీ. ఏంటి? వ్యవసాయం. మహాజనపదాల కాలంలో యుద్ధాలకు ముఖ్య కారణం ఏంటి? భూభాగం. మహాజనపదాలలో ప్రధానంగా గణరాజ్యాల ప్రత్యేకత ఏమిటి? రాజు ఆధిపత్యం, ప్రజల ప్రతినిధుల సభ, మతపరమైన నియంత్రణ, యుద్ధ వ్యవస్థ. గణరాజ్యాల ప్రత్యేకత ఏంటంటే ప్రజల ప్రతినిధుల సభ. వజ్జి సమాఖ్య ప్రధాన గణం ఎవరు? లిచ్చవి. మగధ రాజ్యానికి శక్తి లభించిన ప్రధాన కారణం ఏమిటి? ఇనుము సంపద. మహాజనపదాల కాలంలో వాణిజ్య మార్గాలలో ఉత్తర పదం ముఖ్యమైనది. ఎందుకు? సముద్ర వాణిజ్యానికి, కాబూల్ నుండి గంగాలోయ వరకు, దక్షిణ భారతదేశానికి, మతాచారానికి. ఉత్తర పదం అనేది ముఖ్యమైనది ఎందుకంటే కాబూల్ నుండి గంగాలోయ వరకు ఉంది కాబట్టి. వజ్జి సమాఖ్య రాజధాని ఏది? వైశాలి. మగధ రాజధాని ప్రారంభంలో ఏది? రాజగృహ. అంగ మహాజనపద రాజధాని ఏది? చంపా. క్రింది వానిలో సమాఖ్య రాజ్యాలకు ఉదాహరణ ఏమిటి? వజ్జి. మహాజనపదాల కాలంలో పాటలీపుత్రం ఎందుకు ముఖ్యమైనది?
ఎందుకంటే నదుల సంగమం వద్ద ఉంది. వజ్జీ సమాఖ్య రాజ్యాన్ని వీక్ చేయడానికి మగధ రాజులు ఏ పని చేశారు? యుద్ధం, మతపరమైన ఒత్తిడి, వాణిజ్య నియంత్రణ, చట్టపరమైన మార్పులు. యుద్ధం. మహాజనపదాల కాలంలో లిచ్చవుల ప్రధాన పాత్ర ఏమిటి? ఘనసభలో సభ్యులు. మహాజనపదాల కాలంలో నాణేలు ప్రధానంగా ఏ లోహంతో తయారయ్యేవి? వెండి. క్రింది వానిలో మగధ విస్తరణలో ప్రధాన ప్రత్యర్థి ఎవరు? వజ్జీ. మహాజనపదాల కాలంలో వృత్తి విభజనకు ప్రధాన కారణం ఏమిటి? ఆర్థిక అభివృద్ధి. మహాజనపదాల కాలంలో పంచమార్క నాణేల ప్రత్యేకత ఏమిటి? 4 వైవిధ్య గుర్తులు. క్రింది జంటల్లో సరైనది ఏది? మల్ల పాటలీపుత్ర, వజ్జీ వైశాలి, అంగ శ్రావస్తి, కోసల కౌశాంబి. ఆన్సర్ ఆప్షన్ బి, వజ్జీ వైశాలి. మహాజనపదాల కాలంలో ఆర్థిక ఆధారం ఏమిటి? వ్యవసాయం. మహాజనపదాల కాలంలో నగరాల అభివృద్ధికి కారణం ఏమిటి? వాణిజ్యం. మహాజనపదాల కాలంలో మగధ విస్తరణలో అజాతశత్రువు ముఖ్య పాత్ర వహించిన కారణం ఏమిటి? యుద్ధ వ్యూహం. మహాజనపదాల కాలంలో సమాఖ్య రాజ్యాలు ముఖ్యంగా ఏ పాత్రలో ఉన్నవి? తూర్పు భారతదేశం, పశ్చిమ భారతదేశం, మధ్య భారతదేశం, దక్షిణ భారతదేశం. ఆన్సరు తూర్పు భారతదేశం. ఇవి 100 బిట్స్, మహాజనపదాలకు సంబంధించిన 100 బిట్స్ అన్నమాట. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.